జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. దేవుళ్ల పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయో చూపేలా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ మేళ తాళాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. దేవుళ్ల పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయో చూపేలా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ మేళ తాళాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో ఆర్వభూమి శ్రీనివాసులరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి శ్రీవారి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర, శ్రీ నక్కల శివకృష్ణ, శ్రీ తిరువైపాటి నందకుమార్, శ్రీ ముంగర సుధాకర్, శ్రీ శ్రీశైలం శశిశేఖర్ శర్మ, శ్రీమతి పాలూరు చాముండేశ్వరి, శ్రీమతి కొలంపూడి శారద, శ్రీమతి పెన్నతూరు సుమలత, గర్జకోటి రమాదేవి, శ్రీమతి జొన్నలగడ్డ వరలక్ష్మి, శ్రీమతి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మజ్జిగ చలివేంద్రం, అన్నప్రసాదం, దర్శన క్యూ లైన్ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ విధంగా మరి భజంత్రులు మదీయోత్సాహ విధౌ నిర్గత ప్రత్యూహేన మధుపర్గ ఆ స్వామి వారు విశేష క్షత్రజాతస్య రవీంద్ర రెడ్డి నామధేయస్య యత్వర సంప్రదం వత్సవావృణ హర హర మహాదేవ హర హర మహాదేవ. నెల్లూరు వారైన ఆనంద్ వారు మనకు దేవాదాయ శాఖ మార్చులుగా రావటం జరిగింది. వైభవంగా సాగుతూ ఉత్తమమైనటువంటి విధముగా ఉత్సవాలు సాగుతూ వస్తుంది. అందుకని ఆడపిల్ల అందరికీ ఉండాలి, లేకపోతే ఏం చేయాలి అన్నారు. ఎవరైనా అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలి, ఇచ్చేవాళ్ళు లేరు, ఒకళ్ళు ఇద్దరు అంటున్నారన్నారు. అప్పుడేం చేయాలి అన్నారు. ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే మన డబ్బు ఖర్చు పెట్టాలి అన్నారు. అది కుదరకపోతే ఏం చేయాలి అన్నారు. పెళ్లిలో పీటల మీద కూర్చోవాలి. రవీంద్ర రెడ్డి గారి దంపతులు ఎప్పటి నుంచో వరుసగా కూర్చుంటున్నారు. అది లేనప్పుడు ఏం చేయాలి, కళ్యాణం చూడటానికి రావాలి. గుర్తుపెట్టుకోండి, మానవ మాత్రులం మనం చేస్తూ ఉన్నాం. మన యొక్క పుణ్య విశేషానికి అనుగుణమైనటువంటి విధముగా శోభయం
కామాక్షి తాయి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఉభయకర్తలుగా రవీందర్ రెడ్డి గారు, కామాక్షమ్మ గారు దంపతులు, కామాక్షమ్మ గారు దంపతులు కూర్చోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మా ఉభయకర్తల మండలి మరియు దేవస్థానం ఉద్యోగులైతేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి అందరూ కూడా సహకారం అందించడం జరిగింది. అందరి సహకారంతో కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. ఎవరికి ఎక్కడికి భక్తులకి ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో వాతావరణం కూడా మంచి వాతావరణంతో చల్లగా కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ నెల్లూరు జిల్లా మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. దేశ ప్రజలందరికీ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ